చూద్దాం ఒకసారి. ఈ లూకా సువార్త 23 అధ్యాయము 43 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 23 అధ్యాయము 39 నుంచి ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 23:43 39. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి ఉన్నారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనంలో వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమనెను. ఇక్కడ ఇద్దరి యొక్క జీవితాలు కనిపిస్తున్నాయి. చివరిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనిపిస్తూ ఉన్నారు. ముగ్గురు యొక్క జీవితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యన సిలువేయబడ్డారు. అటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ సిలువేయబడ్డారు. అయితే ఇక్కడ ఇద్దరి జీవితాలు వివరణని ప్రభు మనకిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో సీమోను పేతురేమో ఆయన మాటికి లోబడి విధేయత చూపించాడు. ఈ విధేయత ఎలా ఉంటుంది, అవిధేయత ఎలా ఉంటుంది, విధేయత ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువేయబడిన తర్వాత ఇద్దరు దొంగలు ఉన్నారు. మొట్టమొదటి దొంగ, నీవు క్రీస్తువు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, ఫస్ట్ నన్ను రక్షించు, మమ్ములను రక్షించు అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఆ సిలువలో ఉన్నప్పుడు నేను మాట్లాడినటువంటి మాటలాగా ఉంటాయి అవి. సిలువలో ఉన్నప్పుడు వారు ఎంతగా శ్రమ పడుతూ ఉంటారు, ఎంతగా బాధ. సిలువేయబడినప్పుడు వారికి కొట్టబడినటువంటి మేకులు, ఆ రక్తం, ఆ నొప్పి, ఆ శ్రమ, కష్టం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిలో అతని యొక్క రియాక్షన్, మొట్టమొదటి యొక్క వ్యక్తి యొక్క రియాక్షను ఎలాగొస్తున్నాయి ఆయన మాటలు అని మనం పరీక్షిస్తే, నీవు క్రీస్తువు కదా, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకోవయ్యా, ఫస్ట్ నువ్వు కానీ రక్షించబడితే మమ్మల్ని కూడా రక్షించు. నువ్వే రక్షించబడట్లేదు అంటే సిలువ నుండి దిగలేకపోతున్నావు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ సిలువ శ్రమ నీకెందుకు, ఫస్ట్ నువ్వెందుకు బాధపడాలి? అనేకుల్ని స్వస్థపరచాలంటున్నావు కదా, అనేకుల్ని బాగు చేశానంటున్నావు కదా, అనేక రోగాల్ని స్వస్థపరచాలంటున్నావు కదా, అనేక అద్భుత కార్యాలు చేశానని అందరూ ప్రచురపరుచుకుంటున్నారు కదా. మొట్టమొదటి నీవు క్రీస్తువు అయితే, రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్ములను రక్షించు అంటున్నాడు. ఇక్కడ ఎంత అవిధేయపు మాటలు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల్లో మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, కష్టాన్ని బట్టి, ప్రభువా నువ్వు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితులన్నీ దేవుణ్ణి డిఫరెంట్గా మనం మాట్లాడతాం. అవిధేయపు మాటలు మన జీవితాల్లో కొన్ని శ్రమలు గుండా, కష్టాలు గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందులు గుండా నడిపించబడుతున్నప్పుడు మన ప్రతిస్పందన ఈ మొట్టమొదటి సిలువలో వేయబడినటువంటి దొంగ వలె మన మాటలు ఉన్నాయా? మన యొక్క మాటలు ఎలా ఉన్నాయి? మన యొక్క జీవితంలో మన నోటి నుండి వచ్చే మాటలు వెలువడి ఎలా ఉంటుంది? చిన్న శ్రమ కలిగితే మనం తట్టుకోలేం, చిన్న బాధ కలిగితేనే మనం తట్టుకోలేం. ఒకవేళ మన నోట నుండి ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి, ఒకవేళ అవిధేయపు మాటలు కనుక ఉంటే చాలా డేంజర్లోనికి వెళ్తాం. మన జీవితాన్ని రక్షించుకోలేం. మన జీవిత గమ్యస్థానం కలిగినటువంటి, గురి కలిగినటువంటి ఆ పైనలోకి నడిపించబడలేం. మన జీవితంలో కుటుంబంలో అయినా కావచ్చు, సంఘంలో అయినా కావచ్చు, ఉద్యోగ స్థలంలో అయినా కావచ్చు,
మనం ఎక్కడ ఏ స్థలంలో ఉండినప్పటికీ మన యొక్క నోటి మాట చాలా ప్రాముఖ్యమైనది. మన మాట ద్వారానే ఇతరుల యొక్క ప్రతిస్పందన మంచిగా ఉంటుంది. రేయ్ ఒకరోజు జరుగు అనేసి అంటే ఏయ్ పోరా అంటాడు. అన్న ఒకరోజు జరగన్నా అంటే అతను ఏదో దయదాల్చి జరగచ్చు. నేను నిన్న ట్రైన్లో వస్తూ ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్లో ఎక్కినప్పుడు చాలా కిక్కిరిసిపోయింది జనము. హిందీ వాళ్ళంతా ఎక్కేస్తున్నారు. ఎక్కిన తర్వాత మన తెలుగు వాళ్ళు గమ్ముంటారా? అక్కడి నుంచి వచ్చారు మీరు కొంచెం జరగాలి అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కానందువలన ఈ తెలుగుడు ఏం చేశాడంటే తెలుగు అతను గట్టిగా ఏయ్ జరుగు, ఇక్కడేం చేస్తాం జరుగు, మాకు స్థలం ఇయ్యి అనేసి గట్టిగా వాదిస్తూ మాట్లాడేలాటికి వాళ్ళు ఇంకా ఇట్లా ఏమని తెలుసుకొని కూర్చున్నారు. వాళ్ళు అస్సలు జరగట్లేదు, అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. అంటే ఇక్కడ అతను గర్దించి గట్టిగా మాట్లాడినప్పుడు బెదిరించినట్లు మాట్లాడితే భయపడతారులే అనుకొని గట్టిగా మాట్లాడేలాటికి వారు అస్సలు స్థలం ఇవ్వలేదు, అస్సలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నేనేం చేశానంటే అన్న చెప్పినట్టు కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని కూర్చోరా అని అన్నప్పుడు అన్న ఒక్కరోజు జరగన్నా అని అంటేనే కొద్దిగా సమయం కొంచెం స్థలం ఇచ్చారు, కూర్చోవడానికి బాగుంది, వచ్చేసాను. ఇక్కడ చూసినట్లయితే అవిధేయపు మాటలు, మూర్ఖపు మాటలు, తిరస్కరించే మాటలు మాట్లాడినప్పుడు వారు స్థలం ఇవ్వలేదు. ఎప్పుడైతే చల్లనైన మాట రిక్వెస్ట్గా అడుగుతామో విధేయతతో కూడినటువంటి మాట మనకు జీవితానికి స్థలం ఇచ్చేదిగా ఉంటుంది. ఇక్కడ సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తి రియాక్షన్, ప్రతిస్పందన ఎలా ఉందంటే కోపాద్రేకంతో, అసభ్యకరంగా, నిర్లక్ష్యకరంగా తన నోటి నుండి వచ్చేటువంటి మాట సూటిపోటి మాటల్లాగా, ఒకలాగా గాయపరిచే మాటలాగా ఉన్నాయే కానీ ఆయన మనసు మార్చుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మాటలు ఆయన నోటి నుండి రాలేకపోతూ ఉన్నాయి. ఇక్కడ మన జీవితంలో దేవుడు సంఘంలోనికి నిన్ను నన్ను నడిపించిన తర్వాత మన యొక్క మాట తీరు ఎలా ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి మాట అనేది. మన యొక్క జీవితంలో లోకపు సామెత అంటారు, కాలైనా జారచ్చు కానీ నోరు జారకూడదు అంటారు. అంతేనా? ఏమో నాకు తెలియదు అనేసాను. అయితే ఇక్కడ మన జీవితంలో నోటి మాట అనేది చాలా ప్రాముఖ్యం. మా సార్తో అన్న ఏరా డ్యూటీ ఎలా ఉంది అది ఇది అడిగిన తర్వాత చాలా బాగుంది సార్ అనేసి కొంచెం నిద్ర వస్తే నిద్రపోతాను సార్ అన్నానా. వేరే సారు చాలా క్లోజ్గా ఉంటాడు ఆయన. అరే ఎవరితో అనబోతావురా, కాలన్నా జారేవి కానీ నోటి మాట జారకూడదురా అనేసి అన్నాడు ఆయన. అది గుర్తుంది అనేసా. మరి అది నాకేం తెలియదండి, మరి తప్పుగా అనుకోవద్దా. అక్కడ మనం చూసినట్లయితే నేను అనిన మాటకి ఆయన ప్రతిస్పందన అలా ఉంది. ఇక్కడ మన జీవితంలో ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే మనిషిని కఠినత్వంలోనికి, ఖచ్చితత్వంలో ఉన్నటువంటి ఆ నోటి మాట అవిధేయపు మాట ద్వారా చాలా ఘర్షణతో కూడిందిగా ఉంది. మన జీవితంలో నోటి మాట ద్వారా వచ్చేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి, చాలా మృదువైనదిగా, క్రీస్తు ప్రేమను చాటేదిగా ఉండాలి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతిస్పందన ఏం లేదు. ఆ మొట్టమొదటి దొంగ మాట్లాడాడు అవిధేయపు మాటలు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తిని చూసి ఏం మాట్లాడాల, సైలెంట్ అయిపోయాడు. ఇమ్మీడియట్లీ రెండవ దొంగ మాట్లాడుతూ అంటున్నటువంటి మాటని చదువుకొని మనం ముందుకెళ్దాం. 40 వచనం, లూకా సువార్త 23:40. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి, ఇక్కడ మనం చూసినటువంటి వాక్యంలో కనుక చూస్తే రెండవ వ్యక్తి ప్రతిస్పందన, మొదటి వాని యొక్క ప్రతిస్పందనేమో అవిధేయపు మాటలు, చాలా తిరస్కారంతో కూడినటువంటి మాటలు. ఈ రెండవ వ్యక్తి ఆ వ్యక్తిని రేయ్ అని గర్దించి అంటున్నటువంటి మాట. అంటే ఇది మనకు సమంజసమే, ఈ శిక్షా విధిలో ఉన్నావు, ఇప్పటికీ నువ్వు భయపడవా? దీనికి మనం సమంజసులమే, దీనికి అర్హులమే. ఎందుకు అర్హులమే? మనం పాపంలో పుట్టాంరా, పాపంలో పెరిగాం. మన జీవితంలో ఏది చేయాలో అది చేయలేదు, ఏది చేయకూడదు దాన్ని చేసేసాం. మన జీవితంలో పాపము అనేది అన్ని చేయకూడదు దాన్ని చేసేసాం.
అయితే మన జీవితంలో పరిశుద్ధంగా ఉండాలి, కానీ అలా చేయలేదు. అయితే మనం ఈ శిక్షా విధిలో ఉన్నాం. దీనికి మనం భయపడమా? నువ్వు భయపడవా? నేను భయపడనా? మనం భయపడాలి అని తన జీవితంలో హృదయంలో నుంచి వస్తున్నటువంటి మాటలు, గుండె లోతుల్లో నుంచేటువంటి మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? ఆ మొట్టమొదటి వ్యక్తి అవిధేయపు మాట్లాడినటువంటి మాట తర్వాత ఈ వ్యక్తి ఏకీభవించట్లేదు. మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇతర వ్యక్తులు మనకు కుటుంబం గురించి, సంఘం గురించి మాట్లాడినప్పుడు మన ప్రతిస్పందన సంఘం పట్ల ఎలా ఉంది? వారితో ఏకీభవించే స్థాయిలోకి మనం వెళ్ళిపోయామా? లేదా అవిధేయతను ఖండించి, గర్తించి, బుద్ధి చెప్పి క్రీస్తు ప్రేమని చాటే వ్యక్తులుగా ఉన్నామా? మన జీవితంలో అవిధేయులతో కనుక మనం కలిస్తే, ఆ కలిసినటువంటి మాటకి మనం ఏకీభవిస్తే ప్రయోజనం లేదు. అందుకే మనం భక్తిహీనులతో నివసించకూడదు, భక్తిపరులతో నివసించాలి. మన జీవితంలో భక్తిహీనమైన అవిధేయపు మాటలు మాట్లాడే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కనుక మనం చూస్తే, వారి జీవితాలు చాలా దేవునికి దూరంగా ఉంటాయి. మన జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క అవిధేయపు మాటలు మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప ద్వారా విధేయతతో గర్దించగలిగేటువంటి మాటగా ఉండాలి. అతను గట్టిగానే మాట్లాడాడు, ఇతను గర్దిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన మాట అవిధేయతగా ఉంది, ఈయన మాట గర్దించిన విధేయతతో ఉంది. మన జీవితంలో గుండె లోతుల్లో నుండి వచ్చేటువంటి మాటలు ఎలా ఉన్నాయి? ఒకటి అవిధేయత అన్న రావచ్చు, ఒకటి విధేయత అన్న రావచ్చు. నా వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి మాటలు మన హృదయం నుండి వస్తూ ఉన్నాయి? అవిధేయపు మాటల, విధేయపు మాటల? మన జీవితంలో విధేయపు మాటలు ఒక వ్యక్తిని సరిచేస్తాయి, ఒక వ్యక్తిని గర్దించి సరిచేసి బుద్ధి చెప్పి క్రీస్తు శిలువ ప్రేమలోనికి నడిపిస్తాయి. అయితే మన జీవితంలో ఎలా నడుచుకుంటున్నాం? ఆ తర్వాత ఆ వ్యక్తి అంటున్నాడు, 41 వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఫలము గురించి అంటున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం ఏందండి? మరణం. ఏదైతే చేయాలో ఆజ్ఞ అతిక్రమమే పాపమైనది. ఈ ఫలము మనకు మంచిదే. ఆజ్ఞను మీరాం, అతిక్రమించాం, మన జీవితంలో చేయకుండా తప్పింది చేశాం. ఈ ఫలము చనిపోవడం అనేది, ఈ శిలువ యాగం అనేది మన జీవితానికి ఇది ఒక రకంగా సరిపోయింది. ఎందుకంటే తప్పిదాలు చేశాం, దొంగతనాలు చేశాం, దారి తొలగిపోయాం, బొత్తిగా చెడిపోయిన స్థితిలో ఉన్నాం. ఈ స్థితి మనకు తగినదే. చనిపోవడం అనేది, సిలువ వేయబడడం అనేది, చేయకూడనటువంటి తప్పుదలాలు చేసినప్పుడు సిలువకి అప్పగిస్తారు. ఈ సిలువలో మనం చనిపోవడం మనకు యుక్తమే. కానీ ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయనలో ఏ తప్పిదము లేదు. ఇక్కడ మనం చూస్తే మన యొక్క ప్రతిస్పందన క్రీస్తు ప్రేమ అనేటువంటి సంఘములో చేర్చబడిన మనము, మన యొక్క ప్రతిస్పందన క్రీస్తు ప్రేమ ద్వారా అనేకులకి బుద్ధి చెప్పేదిగా ఉంటుంది. మన జీవితంలో ఎలా ఉంది మన మాట తీరు? విధేయతతో కూడిందా, అవిధేయతతో కూడిందా? ఇక్కడ ఈ వ్యక్తి తన జీవితంలో ఈ ఫలం అనేది మన జీవితానికి మరికి మనం చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇది కరెక్టే. ఆయనలో ఏ తప్పిదమును లేదు, ఏ పాపం లేదు, ఆయన నిష్కల్మషుడు, ఆయనలో పాపం అనేది ఏదీ లేదు. ఆయన పరిశుద్ధాత్మ కన్యక గర్భాన్ని జన్మించాడు. ఆయనలో విశ్వాసం, ఆయన యొక్క విశ్వాసం అనేది చాలా మంచిగా ప్రతిస్పందన ఇస్తున్నాడు. అయితే చివరిగా చదువుకుందాం, 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము వృద్ధిపరచగలదు,
విశ్వాసము సిగ్గుపరచదు, విశ్వాసము సిగ్గుపరచగలదు, విశ్వాసము వృద్ధిపరచును. నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచే నన్ను, నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచే నన్ను, నడిపించగలవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. పితరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్టిల్లను, పితరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్టిల్లను, అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు, నా విశ్వాసము ఘనపరచినావు, నా విశ్వాసము, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రెండవ వ్యక్తి విధేయతతో ఆ వ్యక్తిని గర్దిస్తూ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిస్పందన, మొట్టమొదటి వ్యక్తి యొక్క ప్రతిస్పందన, రెండవ దొంగ యొక్క ప్రతిస్పందన, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రస్తాపన, ప్రతిస్పందన ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి వ్యక్తి అవిధేయపు మాటలు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అతనితో మాట్లాడా మాట్లాడలేదా? మొట్టమొదటి దొంగ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నాడండి. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అడుగుతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు చూశాడు, ప్రతిస్పందన లేదు. ఆ మొట్టమొదటి దొంగతో ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ రెండవ దొంగ ఇమ్మీడియట్లీ అతన్ని గర్దించి రియాక్షన్ ఇస్తున్నాడు. నేను అంటాను, దేవునికి అవిధేయపు మాటలు కనుక మాట్లాడితే ఆయన ఏం మాట్లాడు, సైలెంట్ అయిపోతాడు, మౌని అయిపోతాడు. నీ జీవితాన్ని నడిపించుకో, ఈ జీవిత నావని ఎలా నడిపించాలనుకుంటావో నడిపించుకో, యువర్ చాయిస్, నీ ఇష్టం. దేవుడు మనకు స్వతంత్రతని ఇచ్చాడు. ఈ స్వాతంత్ర్యం మన జీవితంలో స్వేచ్ఛగా ఇచ్చాడు. అయితే ఈ జీవిత నావని అవిధేయతతో కూడినటువంటి వ్యక్తిత్వంలోనికి నడిపించుకుంటున్నామా, విధేయతతో క్రీస్తుని ధరించుకునే వ్యక్తులుగా మార్చబడుతున్నామా? మొట్టమొదటి వ్యక్తి అవిధేయపు మాటలు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభుల యొక్క ప్రత్యుత్తరం, ప్రస్తావన, ప్రతిస్పందన ఏమీ లేదు, మౌని అయిపోయాడు. ఈ రెండవ దొంగ అతనితో ప్రస్తావిస్తున్నాడు, మొట్టమొదటి దొంగతో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రెండవ దొంగతో ప్రతిస్పందన కలుగుతున్నాడు.
అవిధేయతతో కూడిన మాటలతో మనం మాట్లాడమనుకోండి, ఆయన మనతో మాట్లాడు, ప్రతిస్పందన ఉండదు, సైలెంట్ అయిపోతాడు. అయితే విధేయతతో ఆయన ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉన్నామో గ్రహించి, అనుసరించి నడుచుకునే వ్యక్తిత్వం విధేయతతో ఎప్పుడైతే కలిగి అట్టి మనస్తత్వంతో నడిపించబడతామో, ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన మాట్లాడిన దేవుడు కాబట్టి, మాట్లాడగలిగే దేవుడు కాబట్టి నిన్ను సంఘంలో చేర్చాడు. చేర్చిన నా జీవితంలో ఆయన మొట్టమొదటిగా లోబడి విధేయతతో చూపించాలి అని ఆయన కోరుకుంటున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. ఆయన కోరుకున్న దేవుడు ఆ రెండవ దొంగతో అంటున్నటువంటి చిట్ట చివరి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉంటావు అని యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సంఘమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు ప్రభుల వారు మన కోసం ప్రాణత్యాగం చేసింది ఎందుకో తెలుసా? పరిమళ వాసనగా ఉండడానికి. నిన్ను నన్ను అనేకులకి సువార్తని ప్రకటించి క్రీస్తు సువార్తని వెదజల్లేటువంటి సువాసనగా మార్చబడాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు. మన ప్రతిస్పందన ఎలా ఉంది? మన యొక్క మాట తీరు ఎలా ఉంది? మన యొక్క జీవిత శైలి ఎలా ఉంది? ఇతరుల్ని గాయపరిచి ఇతరుల యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమకి అవిధేయతతో నడిపించేటువంటి వ్యక్తిత్వంతో మాట్లాడుతున్నామా, లేదా క్రీస్తు ప్రేమని చాట చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నామా? ఈ రెండవ దొంగ అతనితో మాట్లాడుతున్నాడు, మొట్టమొదటి దొంగతో. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ సీక్వెన్స్ ఒకసారి చూద్దామా? మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ వ్యక్తితో మాట్లాడలేదు. ఈ రెండవ దొంగ మొట్టమొదటి దొంగతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రెండవ దొంగతో మాట్లాడుతున్నాడు. ఈ సీక్వెన్స్ ఎలా ఉందో ఒకసారి చూడండి. అవిధేయపు మాటలు మాట్లాడుతున్నాడు ఒక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రస్తావన లేదు. ఈ వ్యక్తి విధేయతతో ఆ వ్యక్తిని గర్దించి విధేయపు మాటలు, క్రీస్తు ప్రభు యొక్క మాటల్ని ప్రచురణ చేస్తున్నాడు. ఇమ్మీడియట్లీ ఆ క్రీస్తు ప్రభుల వారు ఈ రెండవ దొంగతో ప్రతిస్పందన కలిగి మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెబుతున్నానని చిట్ట చివరి సమయంలో ఆయన పరలోక రాజ్యాన్ని, పరదేశుని స్వతంత్రించగలుగుతా ఉన్నాడు. ఈ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి సంఘంలో నడిపించబడుతున్నాం, దేవుని యొక్క మందిలోనికి నడిపించబడతా ఉన్నాం. మన జీవితంలో యేసు ప్రభువుని కలిగి ఉండి ఎన్ని సంవత్సరాలుగా నడిపించబడుతున్నాం. అయితే ఆయన కలిగిండి ఒకవేళ అవిధేయత మనలో ఉందా? ఆ మొట్టమొదటి వ్యక్తికి నీవు క్రీస్తువు కదా అని, ఆయన రక్షకుడు అని ఆలోచించేటువంటి ఆ ఆలోచన అతని జీవితంలో ఉంది. అంటే ఆయన రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, రక్షకుడు అని గ్రహింపు ఉంది. అయితే ఆ వ్యక్తి అవిధేయపు మాటలు మాట్లాడాడు, క్రీస్తు ప్రేమని పొందుకోలేకపోయాడు. ఈ రెండవ దొంగ అదే శిక్షా విధిలో మనము లోనైన వ్యక్తులమి, దీనికి అర్హులమి అని, దీనికి మనం న్యాయవంతులమి అని తన స్థితి ఏమైనదో ప్రభు పాదాల చెంత పెట్టాడు. క్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అనేటువంటి నిశ్చయతతో చెప్పగలిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నా జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సంఘంలోనికి నడిపించబడుతున్నాం. అయితే చిట్ట చివరి సమయంలో మన యొక్క మాట తీరు, మన జీవిత శైలి ఒకవేళ గనక అవిధేయతతో కూడింది గనక ఉంటే పరలోక రాజ్యం దొరకదు. ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడినటువంటి ప్రయాస వ్యర్థమైపోతుంది. అందుకే పౌలు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు. కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, మీరు స్త్రీలను కదల వారును కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి నడిపించబడాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. మన ప్రయాసలు దేనికోసం? మన విధేయత దేనికోసం? ప్రభు ఇచ్చేటువంటి మాటలు కూడినటువంటి మన చెవులు దేవునికి వాక్యంతో విని గ్రహించుకొని విధేయపు మాటలతో గ్రహించి నడుచుకుంటున్నామా? ఒకవేళ అవిధేయపు మాటలు మన జీవితంలో నడిపించబడతా ఉన్నామా? నేను చివరి సమయంలోకి వచ్చాను, వాక్యపు ముగింపులోనికి నేను వచ్చి ఉన్నాను. దేవుని యొక్క సంఘముతో
మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం ఎలా నడిపించబడతా ఉంది. ఒక మాటను చదువుకుందాం. అపోస్తల కార్యములు 4:19 ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 4:19. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ మనం చూస్తే దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందయా మనం చూసినట్లయితే, అందుకు పేతురు యోహాను వారిని చూచి, అక్కడున్నటువంటి దేవుని యొక్క మాటలు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారిని చూసి, అసలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నారయ్యా? ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ప్రకటించద్దు అన్నప్పుడు ఈ యొక్క యోహాను పేతురు యొక్క రియాక్షన్ ఎలా ఉందని అంటే, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట మరి దేవుని దృష్టికి న్యాయమా? ఇది మీ దృష్టికి న్యాయమా అనేటువంటి ప్రశ్నార్థకం కలిగినటువంటి మాటతో ప్రశ్నిస్తూ ఉన్నాడు. మేము కన్న వాటిని ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, మా కనులారా దేనైతే చూసామో, చెవులారా దేనైతే విన్నామో, దాన్ని ప్రకటించుకుంటే ఎలా ఉండగలం? ఇది విధేయతతో కూడినటువంటి వ్యక్తిత్వం. ఆయన మాట యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి నడుచుకుంటామో, ఒకవేళ అవిధేయపు మాటలు వచ్చినప్పటికీ దేవుని యొక్క విధేయతతో గర్దించగలిగేటువంటి శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేము కన్న వాటిని, మా జీవితంలో విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు. మన జీవితంలో దేవునికి విరుద్ధమైనటువంటి అవిధేయపు మాటలు మన జీవితంలోనికి వస్తూ ఉన్నప్పుడు, మన కుటుంబాలకు వస్తున్నప్పుడు, సంఘంలోనికి వస్తున్నప్పుడు, మన ప్రతిస్పందన గర్దింపుతో కూడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, ఆయన ఆత్మ అభిషేకం పొందుకొని ఎప్పుడైతే గర్దిస్తామో సాతాను ఉన్నటువంటి అపవాదిని, అప్పుడు ఆ అవిధేయపు మాటలు దూరంగా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దానికి సమ్మతిస్తామో, ఎప్పుడైతే దానికి లోబడతామో అవిధేయపు మాటలకి, సిలువలో మొట్టమొదటి వ్యక్తి అన్నటువంటి మాటలు అవిధేయపు మాటలు. అతనికి పరదేశం లేదు, పరలోక రాజ్యం లేదు, నిత్య జీవం పోగొట్టుకున్నాడు అతను. మన జీవితంలో ఒకే ఒక మాట, ఆ మాట ఈ రెండవ వ్యక్తి మంచి మాటగా విధేయతతో ఆయనకు లోబడి, ఆయన ఏమైనాడు, నేను ఏమైనాను, నా స్థితి ఏంది, ఆయన ఏమైనాడు అని గ్రహించి నడుచుకున్నాడు. కాబట్టి చిట్ట చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు అతనితో పరదేశంలో ఉండడానికి ఇష్టపడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆకాంక్షించాడు. ఇక్కడ పేతురు యోహాన్లు వారి జీవితంలో మేము ఏదైతే కన్నామో, చూసామో, ఏదైతే విన్నామో ప్రకటించకుండా ఉండలేమయ్యా. విధేయత మన జీవితంలో దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, ఆయన రాజ్య సువార్త ప్రకటించడానికి మనం వెనుకాడం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ భూలోకానికి పంపబడ్డాడయ్యా అని ప్రశ్నిస్తే, ఆయన దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి పంపబడ్డాడు. నీ నా జీవితంలో ఎందుకు పంపబడ్డాం? విధేయతతో కూడినటువంటి దేవుని రాజ్య సువార్తని ప్రకటించడానికి దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. చివరిగా లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఇక్కడ మనం చూసినట్లయితే చివరిగా సీమోను పేతురు ఉన్నటువంటి వ్యక్తులు, శిష్యులు కావచ్చు, విస్తారమైన చేపలు పట్టారు, వారి వలలు పిగిలిపోచుండగా. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే, ఆయన మాట యందు లోబడి విధేయత చూపించి విశ్వాసం ఉంచినప్పుడు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మన జీవితంలో ఆయన జీవితం అనేటువంటి మన జీవితం అనే నావలోనికి ఆయనను ఆహ్వానించుకుంటా మన ప్రయాసతో ఎంత ప్రయాసపడినా నిజమైన
ఆశీర్వాదం రాదు. ఎప్పుడైతే ఆయన మన జీవిత నావలోనికి వచ్చి కూర్చొని మన జీవిత నావని కొంచెం లోతునకు భక్తిలో నడిపించాలని ఎప్పుడైతే ఆకాంక్షించి మనం ఆయన మాట ద్వారా ఎప్పుడు వేచి ఉంటామో, ఆయన మాట ఎక్కడైతే నడిపించాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలని చెప్తున్నాడో ఆయన మాటకి విధేయతతో లోబడి విశ్వాసం ఉంచి ఆయనకు శిరస్సు వహించి నడిపించబడతావో అప్పుడు నిజమైన ఆశీర్వాదం చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి మన జీవితంలో, దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్న మన జీవితాల్లో మన ప్రయాసలు దేనికోసం, మన జీవిత గమ్యస్థానం దేనికోసం? యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి పంపబడితే నా జీవితంలో దేనికి పంపబడుతున్నాం? మన జీవితంలో ఉద్యోగ స్థలంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఈ భూలోకానికి నడిపించబడిన మన జీవితంలో ఏ పని చేసుకుంటున్నప్పటికీ ఆయనను తలంచుకుంటూ ఆయన మాటలు మనం ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, ఈ దినాన దేవుడు నన్ను ఏం మార్చుకోమంటున్నాడు, ఎలా బ్రతకమంటున్నాడు అని మనకు మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క నడిపింపుతో నడిపించుకుంటా ఉన్నప్పుడు ఆయన్ని ఎలా అయితే నడిపించాలనుకుంటున్నాడో ఆయన కృపణకు ఎప్పుడైతే అప్పగించుకుంటామో ఆయన జీవిత నావని ముందుకు కొనసాగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా ఉన్నాడా, కూర్చున్నాడా, మన జీవిత నావని నడిపించాలనుకుంటున్నాడా? ఒకవేళ కనుక ఆయన మన జీవితంలో లేడు అని ఒకవేళ నీ హృదయంలో కలుగుతూ ఉంటే ఒకసారి దేవునికి పాదాలు పట్టుకో. ప్రభువా, నువ్వు నా జీవితంలో లేకపోతే, ఈ జీవిత నావలో నువ్వు కనుక లేకపోతే ఈ జీవితం వృధా అయ్యా, వ్యర్థమయ్యా. ఈ జీవిత నావలో మీరు కనుక కూర్చోకపోతే, ఈ హృదయం అనేటువంటి ఈ యొక్క హృదయంలో ఆయన కనుక ఈ ఆలయంలో కూర్చోకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యర్థమైపోతుంది ఈ జీవితం. మీరు ఈ యొక్క జీవిత కాలం మట్టికే ప్రభువునందు నిరీక్షణ గలవారైతే మన జీవితం వ్యర్థమైపోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ వరకే కాదు, ఈ జీవిత తదనంతరం మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నేను చనిపోయినప్పటికీ నేను కూడా ఆయన రెండవ రాకడలో ఎత్తబడతాను అన్నటువంటి నిరీక్షణ వధువు సంఘమైన మన జీవితంలో ఎప్పుడైతే ఈ నిరీక్షణ ఉంటుందో మన జీవితంలో పరలోక నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి వారంతా రాత్రంతా ప్రయాసపడ్డాడు, లోకపు ప్రయాస. కానీ నా జీవితంలో ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ప్రభు యొక్క మాటలు సెలవిస్తూ ఉంది. మన యొక్క జీవితంలో ప్రభువు కోసమైనటువంటి ప్రయాస, ఆయన కోసమైనటువంటి తలంపు, ఆయన కొరకైనటువంటి జీవితం యొక్క దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగి ఉండాలని ఎప్పుడైతే ఆశపడతామో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అన్నాడు. కాబట్టి ఈ జీవిత నావలోనికి యేసే రావాలనుకుంటున్నాడు. మొట్టమొదటిగా నువ్వు ఆహ్వానిస్తావా? ఆయన హృదయమైనటువంటి తలుపున వద్ద నిలిచుండి తడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ హృదయమైన తలుపుని నువ్వు తీస్తావో, నేను తీస్తానో, ఆయన నీ హృదయంలోనికి వచ్చి కూర్చొని ఈ జీవిత నావని నడిపించి సదాకాలము యుగయుగాలు ఆయనతో సమాధానం కలిగి ఆయనతో భోజనం చేయాలని, ఆయనతో నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం ఉండాలంటే మొట్టమొదటిగా ఆయన మాట యందు లోబడాలి, విధేయత చూపించాలి. ఈ సీమోను పేతురు ఆయన మాట యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి లోబడటం, ఆయన మాట ద్వారా లోబడటం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా విధేయత చూపించడం మన జీవితానికి ప్రాముఖ్యం. మూడవదిగా విశ్వసించడం అనేది, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమని ప్రభు మనకు తెలియపరిచాడు. కాబట్టి ఈ యొక్క మాటల్లో ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో ఒకవేళ అవిధేయతతో ఉంటే దేవుని యొక్క కృపా సన్నిధానం దగ్గరకు వచ్చి, ప్రభువా, నా కుటుంబంలో అవిధేయత ఉంది, నా మాటలో అవిధేయత ఉంది, నీ క్రీస్తు ప్రేమ ద్వారా, మీ మాట ద్వారా విశ్వాసముతో, నిరీక్షణతో, విధేయతతో లోబడి మీకోసం జీవిస్తానయ్యా. సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, నా ఉద్యోగ స్థలంలో కావచ్చు, నేను మీ యందు విశ్వాసం ఉంచి మీ మాట చొప్పున ఈ జీవిత నావని మిమ్మల్ని ఆహ్వానించి ఈ జీవిత నావను పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుకొని నడిపించబడతానయ్యా అని ఎంతమంది అయితే ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసుకుంటారో ఆ జీవిత నావని ముందుకు కొనసాగించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. దేవుడి యొక్క మాటల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధిపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సేవకునికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను, వారు ముందుకు నడిపిస్తారు.